అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో 2025-26వ సంవత్సరంలో పుష్యమాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, పుష్యమాసం యొక్క విశిష్టత గురించి, అలాగే ఈ మాసంలో పాటించవలసినటువంటి విధి విధానాలు, ఈ మాసంలో ఏ దైవాన్ని ఆరాధించాలి, ఈ మాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చా లేదా అనే విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. చంద్రుడు పుష్యమి నక్షత్రానికి సమీపంలో వచ్చే మాసాన్ని పుష్యమాసం అంటారు. పుష్యము అంటే పోషణాశక్తి కలిగినది అని అర్థం వస్తుంది. ఈ మాసం జపతపాలకు, జ్ఞాన పారాయణలకు అనువైన మాసంగా చెప్పవచ్చు. పితృదోష నివారణ చేసే పుణ్యమాసం ఈ పుష్యమాసం. పుష్య పౌర్ణమి వేద అధ్యయనానికి అనువైన రోజుగా చెప్పవచ్చు. విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వేజం, శివుడికి కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనీశ్వరుణ్ణి పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. మనలో చాలామంది శనిదేవుని పేరు వినగానే చాలా భయపడిపోతూ ఉంటారు. శనిదేవుడిని ఈశ్వరుని రూపంగా భావిస్తారు. కాబట్టి ఆ శనిదేవుడు ఎల్లప్పుడూ న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు. మంచి చేసేవారికి విపరీతమైన ధనాన్ని కురిపిస్తాడు. అలాగే చెడు చేసేవారికి మాత్రం ఏలినాటి శనిదోషాన్ని పట్టి పీడిస్తాడు. కాబట్టి శనికి ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి. పుష్యమాసంలో చేసే కొన్ని తప్పుల వల్ల ఈ సంవత్సరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీరు కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. ఈ సంవత్సరం మొత్తం ఏలినాటి శనిదోషాలు సంభవిస్తాయి. కాబట్టి శనికి ఇష్టమైన ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటి, అలాగే ఈ పుష్యమాసంలో ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. కాబట్టి పుష్యమాసం నెల రోజులు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ నెల రోజుల పాటు గృహప్రవేశాలు చేయకూడదు. అలాగే ఇంటి శంకుస్థాపనలు చేయకూడదు. వివాహాది శుభకార్యాలు ప్రారంభించకూడదు. కానీ ఈ పుష్యమాసం నెల రోజుల పాటు దేవతారాధనలకు పవిత్రమైన మాసం. ఈ మాసమంతా శనిదేవుని ఆరాధన చేయడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని ఇంకా శనిదేశాలతో బాధపడేవారు ఈ మాసమంతా ప్రతిరోజు శుచిగా స్నానం ఆచరించి శనిదేవుణ్ణి భక్తిగా ప్రార్థించి పౌర్ణమి రోజు శనిదేవునికి తైలాభిషేకం చేయటం వలన, అలాగే నువ్వులను దానంగా ఇవ్వటం వలన శనిదోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనికి వెనుక ఉన్న శాశ్వత కోణం ఏమిటి అంటే ఈ రెండు ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తుంది. పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణు భగవానుడిని పూజించడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఎందుకని అంటే పుష్యమాసం తొలి అర్ధభాగంలో మనకి ధనుర్మాసం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో విష్ణు భగవానుని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ప్రాతకాలంలో ఆచరించే విష్ణు పూజ విశేషమైన ఫలితాలను ఇస్తుంది. పుష్య శుక్ల పాడ్యమి నుంచి పంచమి దాకా ఆ హరిని తులసితో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని నమ్మకం. అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతో, ఆదివారాల్లో సూర్యుడిని జిల్లేడు పూలతో అర్చిస్తారు. శుక్ల పక్ష షష్ఠి నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది. ఈ మాసంలో వచ్చే అష్టమి రోజు పితృదేవతలను ఆరాధించాలి. ఇంకా ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే ఈ పుష్యమాసం అర్ధభాగంలో దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం కూడా ప్రారంభం అవుతుంది. అలాగే ఈ మాసంలో ప్రతి ఇంటి ముందు కూడా అందమైన రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగడం కోసం ఈ రోజు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. దక్షిణాయనానికి ఆఖరి రోజైన భోగి పండుగ రోజున దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్నటువంటి కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు ప్రసాదించమని కోరుతూ ప్రజలందరూ భోగి పండుగనైతే నిర్వహిస్తారు. అలాగే ఈ భోగి పండుగ రోజున ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క విష్ణు
విష్ణు ఆలయంలో కూడా రంగనాథ స్వామి మరియు గోదాదేవికి కళ్యాణం జరిపిస్తారు. భోగి పండుగ రోజైన మరుసటి రోజు మకర సంక్రాంతిని అయితే జరుపుకుంటాం. ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనిని మకర సంక్రాంతి అని పిలుస్తారు. అలాగే ఈ రోజు నుండి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. ఇంకా ఈ పుష్యమాసంలో కనుమ, ముక్కనుమ, ముక్కోటి ఏకాదశి పర్వదినాలు కూడా వస్తాయి. మరిన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ పుష్యమాసం ఈ 2025-26వ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో పుష్యమాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే డిసెంబర్ 20వ తేదీ శనివారం నాడు ప్రారంభమై 2026వ సంవత్సరం జనవరి 18వ తేదీ ఆదివారంతో ముగుస్తుంది. ఈ పుష్యమాసం శూన్యమాసం కాబట్టి ఈ మాసంలో వివాహ, గృహప్రవేశం లాంటి శుభకార్యాలు అస్సలు నిర్వహించకూడదు. మరి ఈ మాసంలో ఏం చెయ్యాలి అని అంటే దైవారాధనలు, శాంతి పూజలు, పితృతర్పణాలు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. శనిదోషాలతో బాధపడేవారు శనిదేవునికి ఎంతో ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో ప్రతిరోజు కూడా నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించిన వారికి శనిదేవుడు అనుగ్రహం తప్పక లభిస్తుందని సాక్ష్యాలు చెబుతున్నాయి. శనిదేవుని అనుగ్రహం లభించడం వలన జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి నాడు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. ఈ నెలలో ఏర్పడే అతి ముఖ్యమైన పండుగ వైకుంఠ ఏకాదశి. డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి వచ్చింది. దీన్నే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయట. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఇక జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమట. కాబట్టి డిసెంబర్ 30వ తేదీన ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించాడు అనడానికి చిహ్నం ఈ ఉత్తర ద్వార దర్శనం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలను ఇస్తుంది అని ప్రతీతి. చలితో బాధపడే వారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక ఉన్న సదుద్దేశం. ఈ పుష్యమాసంలో ముల్లంగి దుంపను తినకూడదు. అలాగే ఈ నెలలో పొరపాటున కూడా వెండి వస్తువులను కొనకూడదు. శనివారం రోజున నూనెను అస్సలు కొనకూడదు. ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా ఎవ్వరికీ డబ్బును అప్పుగా ఇవ్వకండి. అలా ఇచ్చిన మీ డబ్బు ఎప్పటికీ తిరిగి రాదు. ఈ నెల రోజుల పాటు ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ముగ్గులేని ఇళ్లల్లో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి దరిద్ర దేవత తాండవిస్తుంది. పుష్యమాసానికి అధిపతి శని కాబట్టి ఈ మాసంలో శనిదేవుడిని పూజించిన వారికి సిరి సంపదలు చేకూరుతాయి. జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ పుష్యమాసంలో ఏదైనా ఒక్క సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది. ఖచ్చితంగా పుష్యమాసంలో చేసే తులసి పూజలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ నెలలో తులసిని పూజించిన వారికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. ఈ పుష్యమాసం నెల రోజుల పాటు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారు. కాబట్టి ఈ పుష్యమాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభించి జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటుండదు. శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్యమాసం నెల రోజులు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడై సకల శుభాలను కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ భక్తి శ్లోకం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.